ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అందరికీ సంఘీభావంగా ర్యాలీ మొదలుపెట్టడం జరుగుతుంది. మన కలెక్టర్ ఆఫీస్ నుంచి రాజవిహార్ దగ్గర వరకు, రాజవిహార్ దగ్గర మనం మానవహారం చేసి ప్రతిజ్ఞ తీసుకున్నాము. ఈ సందర్భంగా ఐ వెల్కమ్ ఆల్ ద డిగ్నిటరీస్. సార్ పట్టింది మనకి. సో ఉన్నా సరే హెచ్ఐవి వైరస్ ఉన్నా, ఎయిడ్స్ వ్యాధులు ఉన్నా కూడా ఇట్ ఈస్ క్యూరబుల్. సో అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ అన్ని కూడా మనం అందజేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఈరోజు ర్యాలీ గురించి ఇంకా అవేర్నెస్, ఇంకెవరైనా ఎయిడ్స్ సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టెస్టుల ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది. వాళ్ళు సకాలంలో మందులు తీసుకోగలిగితే డెఫినెట్గా ఇదేం ప్రాణాంతకమైనది ఏం కాదు. సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ పీరియడ్ని వాళ్ళు పెంచుకోవచ్చు. సో ఇవన్నీ తెలియజేయడానికి ప్రజలందరిలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడానికి ఉద్దేశించి ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. సో ఈరోజు అందరికీ ఒకసారి మళ్ళీ విజ్ఞప్తి అంటే ప్రజలందరికీ కూడా, సో ఇట్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం ఏముండదు. దీనికి సంబంధించి చాలా ఏళ్ళుగా మనం దీని గురించి పోరాటం చేసాం. నవ్వు కొన్ని డ్రగ్స్, కొన్ని వ్యాక్సిన్స్ కూడా వస్తున్నట్టుగా రీసెర్చ్లో మనకి బయటకు వస్తుంది. సో అందరూ కూడా ఎయిడ్స్ వ్యాక్సిన్స్ కూడా మనము పెన్షన్స్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ క్యాండిల్ లైట్ ర్యాలీ ఉంది. ఇప్పుడు సంఘీభావంగా అవేర్నెస్ పెంపొందించడానికి అందరు అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ చూడాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ను అరికట్టడంలో మాట ఇస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు, నా తోటి వారికి కలిగించేందుకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని, హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా